ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా అద్దంకి మండలం భక్తులవారిపాలెంలో సామాజిక సంకారావం బైకు జీపు యాత్ర సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కంకనాల ఆంజనేయులు మాట్లాడారు. దళిత గిరిజన వాడల్లో ఇప్పటికీ ఆర్థిక సామాజిక వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక నిధులు కేటాయించి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న ఒంగోలులో జరిగే చలో కలెక్టరేట్ కు దళిత గిరిజన వాడల ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కూడా అదే చెప్పింది, సమానత్వాన్ని మనకి ఇస్తామని చెప్పండి. ఎక్కడుంది సమానత్వం? నేటికి సమానత్వం రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రాకపోగా రాజ్యాంగం చిన్నపాటి ఉద్యోగాల్లో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పని మోడీ చెప్పాడు. తీరా చూస్తే ఇక్కడ 100 ఉద్యోగాలు పోతా ఉంది. దళితుల బిడ్డలు ఉపాధి లేక అని చెప్పిన ఒక నిధులు పథకం ఒకటి వచ్చింది. అంటే ఒక 100 రూపాయలు ఒక గ్రామానికి కేటాయిస్తే దళితుల శాతం ప్రకారం 15% నిధులు దళిత వాడల్లో ఖర్చు పెట్టాలి. అది రోడ్లకు కానీ, డ్రైనేజీకి కానీ, వీధి లైట్లు కానీ, మంచినీళ్లు కానీ, మరుగుదొడ్లు కానీ ఆ ప్రాంతాల్లో మినిమం వేటికి వివక్షత కొనసాగుతుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా పోరాడాలి, నిలయాలి. ప్రభుత్వాల మీద ప్రశ్నించకుండా ఇటువంటి అంశాలను మనం పరిష్కారం చేసుకోలేం. కాబట్టి అందుకోసం ఇటువంటి ఉద్యమాలు దానికి దోహదపడతాయని చెప్పి భావించి మేము యాత్రలు చేపట్టడం జరిగింది. ఇదే సందర్భంలో మా యాత్రలు జరుగుతున్న సందర్భంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకునేదానికి కూడా ఈ సమాజంలో వివక్షత కొనసాగుతూ ఉంది. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రాశారు. ఆయన ఒక దళిత సామాజిక వర్గం